నమస్కారం ఫ్రెండ్స్. వచ్చే 3-4 ఏండ్ల వరకు మీ సొంతింటి కల నెరవేరకూడదు. వచ్చే 3 లేదా 4 ఏండ్ల వరకు మీ సొంతిల్లు అనే ఊహ నిజం కాకూడదు. నేను ఇలా మాట్లాడడం మీకు నచ్చకపోతుండొచ్చు. ఇది శాపం ఏమాత్రం కాదు. నన్ను గమనించిన నా సబ్స్క్రైబర్స్ గత 3 ఏండ్లుగా మీ కలలను చెదరగొట్టి మీ జీవితాలను అప్పుల పాలు చేసి మీ జీవితాలను హైజాక్ చేసే ప్రయత్నం, దాన్ని గట్టిగా ఎదుర్కోవడం మీరు నా వీడియోస్లో చూసి ఉంటారు. నేను ఇప్పుడు కోరుకునేది ఏమంటే, ఎవరికైనా హైదరాబాదులో, ఎస్పెషల్లీ హైదరాబాదులో లేదా బెంగళూరు లాంటి మహానగరంలో సొంతిల్లు కొనాలి అనే ఆశ, అనే కళ 4-5 ఏండ్ల వరకు నెరవేరకూడదు. ఎందుకు అని మీరు అడగొచ్చు. ఇది శాపం కాకపోతే మరేమి అని అడగొచ్చు. గత 3 ఏండ్లుగా నేను రియల్ ఎస్టేట్, రియల్ ముఖ చిత్రం మీ ముందర పెట్టడం జరిగింది. దీని సారాంశం ఏమి? హైదరాబాదులో ఇప్పుడు మీకు కనిపించని దుర్మార్గాలు, కుట్రలు సామాన్య ప్రజలపై ఎలా జరుగుతున్నాయి, వాటిని మీరు సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి? నా 3 ఏండ్ల ప్రయత్నం మీలో అనుమానం రేకెత్తించటం. ఎటువంటి అనుమానాలు లేని, ఎటువంటి ఆంక్షలు లేని, ఏమైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా మన సొంత ఇల్లు అనేది మన పేరున ఉండాలి అనే కాంక్షను తునాతునకలు చేసే ప్రయత్నం నేను ఈ 3 ఏండ్లుగా చేశాను. అంటే బేసిక్ మీరు కనే కళ ఒక తప్పుడు కళ. అంటే ఇలాంటి పరిస్థితులు మా అదృష్టానికే రావాలన్నా, ఇప్పుడే రావాలా, మా ముందు వెనుక అందరూ గృహప్రవేశాలు చేస్తుంటే మేము సమయం కోసం ఎదురు చూసుకుంటూ ముసలోళ్ళం అయిపోవాలన్నా, జీవితం గడిచిపోవాలన్నా అని అనవచ్చు. నేను మీకు లైఫ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ యాంగిల్ చెప్పబోతున్నాను. దయచేసి బాగా వినండి. సొంతిల్లు, కిరాయిల్లు
రెండిటి మధ్యలో పెద్ద తేడా ఏమంటే, సొంతిల్లు కట్టుకున్నాక అక్కడ ప్రాబ్లం వస్తే పక్కింటి వాళ్ళతోనో ఏరియాలోనో ట్రాఫిక్ వల్లనో లేదా మన పిల్లలకు మనం ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ఒక 30 కిలోమీటర్ల అవతల జాబులు దొరకడము, ఇంటి యొక్క ఈఎంఐ భారంగా మారడము, ఉద్యోగాలు పోవటము, మన పరిస్థితులు మారటము, అంటే ఇలాంటివి జరిగినప్పుడు సొంత ఇల్లు అనే ఒక కలగానే ఉండిపోతుంది. దాని చుట్టూ జరిగే పరిణామాలు మన జీవితాన్ని కబళిస్తాయి. నేను చాలా ఇంపార్టెంట్ లాజికల్ థింగ్ చెప్తున్నా, ఇది ఫాలో అయిందంటే మీరు లైఫ్లో హ్యాపీయెస్ట్ పీపుల్ ఉంటారు. విల్ బి హ్యాపీయెస్ట్ వితౌట్ సొంత ఇల్లు. అయితే చాలామందికి సొంత ఇళ్ళకి కిరాయి ఇళ్ళకి ఏం తేడా? కిరాయి ఇల్లు అంటే ఎప్పుడు ప్రాబ్లమ్స్, ఓనర్తో కొట్లాటలు, మనం అనుకున్నవి చేయలేకపోతున్నాం. సొంత ఇల్లు అయితే మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, కిరాయి ఇల్లు అయితే చూసుకొని ఉండాలి. నేనేమంటా అంటే, కిరాయి ఇంటిలో ప్రతి నెల మీరు రెంట్ కట్టాలి, కొద్దిగా చూసుకొని ఉండాలి, అరాకొర కొన్ని ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి. ఇది కిరాయి ఇల్లు. సొంత ఇల్లు ఆ ఇల్లుతో ఉండే ఎమోషన్, ఆ ఇంటి యొక్క మెయింటెనెన్స్, ఆ ఇంటి యొక్క ఎమోషనల్ టచ్. ఇల్లు కొన్నాక దానికి ఏదైనా వ్యతిరేక పరిణామాలు జరిగితే మనము కట్టేసినట్టు ఆ ఇంటి చుట్టే మన జీవితాన్ని సాగనీయాలి. ఒక రెంట్కు ఈఎంఐ రూపంలో మనం ప్రస్తుతం హైదరాబాదులో 700% ఎక్స్ట్రా పే చేస్తున్నాం. అంటే ఒక డబుల్ బెడ్రూమ్కి 12,000 15,000 రెంట్ అయితే దాని ఈఎంఐ 75,000 80,000 చెల్లిస్తున్నాం. అంటే ఒక ఇంట్లో ఉంటూ 7 ఇండ్ల రెంట్ చెల్లిస్తున్నాం. మీరు ఒక పేపర్ తీసుకొని, ఇప్పుడు నేనేం చెప్తున్నా కదా, అది జస్ట్ నోట్ చేసుకోండి. హైదరాబాదులో ఇప్పుడు ఒక ఫ్లాట్ కొంటే, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొంటే మీరు 6 లేదా 7 డబుల్ బెడ్రూమ్ల రెంట్ ప్రతి నెల కడుతున్నట్టే. మనమంతా ఫ్లాట్సే కొంటున్నాం కదా, ఇండిపెండెంట్ హౌస్ మన చేతిలో లేదు కదా, 2 కోట్లు 3 కోట్లు కదా. ప్రతి నెల మీరే రాసుకోండి, ₹1,00,00,000 ఫ్లాటు, దానిపై ఈఎంఐ. ఒక నార్మల్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, దాని రెంట్ ఇంటూ మీరు నంబర్ ఆఫ్ ఈఎంఐస్ కడుతున్నారు కదా, దాన్ని చేసుకోండి. 5 times to 7 times 500% to 700% ప్రతి నెల మీరు చెల్లిస్తున్నారు. ఇప్పుడు మాదాపూర్ అటువంటి ఏరియా అయితే 5 times, మన ఇటు దిక్కు ఈస్ట్ హైదరాబాదు అటువంటి ప్రాంతం అయితే 7 times చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ రెంట్స్కి అక్కడ రెంట్స్కి తేడా ఉంటుంది. డెఫినెట్లీ ఇక్కడ వాల్యూస్కి అక్కడ వాల్యూస్ కూడా తేడా ఉంటుంది. ఇప్పుడు మన సౌత్ ఈస్ట్ హైదరాబాదులో ₹1,00,00,000 70 లక్షలకు ఫ్లాట్ దొరికితే అక్కడ మినిమం 1.5 crore to 2.5 crores దొరుకుతుంది. సో ఎక్కడ ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్నాయి.
ఒక సొంత ఇల్లు కట్టుకొని అక్కడ బోర్ ఎండిపోతే, ఒక సొంత ఇల్లు కట్టుకొని అక్కడ బోర్ ఎండిపోతే దాని పరిణామాలు ఎలా ఉంటాయి మీరే ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు ఒక చోట మన రెంట్ ఇళ్ళలో బోర్ ఎండిపోతే మనం ఇల్లు చేంజ్ చేయొచ్చు. కానీ సొంత ఇంట్లో బోర్ ఎండిపోతే మీ పరిస్థితి ఎట్లుంటుంది? మళ్ళీ పిలవాలి, మళ్ళీ 500 ఫీట్లు వేయాలి. అంటే ఈ ప్రాబ్లమ్స్ మనము ఒక కళ నెరవేరింది అనే ఒక సాకు చూపి ఈ ప్రాబ్లమ్స్ అంతా బ్లాంకెట్ కింద వేస్తాం. ప్రతి నెల 500 to 700% ఎక్కువ రెంట్ కడుతున్నాం ఈఎంఐ రూపంలో. మీరు గమనిస్తే ఈ నరకం 20 ఏళ్ల దాకా ఉంటుంది. ఈ సొంతింటి కిష్టీల నరకం 20 ఏళ్ల దాకా ఉంటుంది. మీరు నేను చెప్పినట్టు వినండి. మీరు ఒక మంత్ రెంట్ కట్టకపోతే ఓనర్ని రిక్వెస్ట్ చేసుకుంటే సెకండ్ ఆర్ థర్డ్ మంత్ కట్టొచ్చు. దానిపై పెనాల్టీలు ఉండవండి. అదే మీరు ఈఎంఐ కిస్తీ కట్టకుంటే 3 నెలలు కట్టకుంటే ఆ ఫ్లాట్ బ్యాంకు గుంజుకుంటుంది. ఇప్పుడు ఆ పవర్స్ ఉన్నాయి బ్యాంక్కి. 3 ఇన్స్టాల్మెంట్స్ మీరు డిఫాల్ట్ చేసిందంటే అది అంటే ఇప్పుడు ఆ లోన్ బ్యాడ్ డెట్గా మారిపోయినట్టే లెక్క. సరే, మీరు ఈ లోన్ ఒక స్కిప్ చేసి నెక్స్ట్ మంత్ కడితే దానిపై పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. అదే రెంట్స్కి పెనాల్టీస్ ఉండవు, మందలింపులు ఉంటాయి. ఏమండి ఈ నెల రెంట్ కట్టలేదు అంటారు, అంతేగాని ఆ రెంట్పై వడ్డీ ఎవడు అడగడు. నాకు తెలిసి నేను ఒక సొంతింటి ఎమోషన్, ఒక రెంట్ ఇంటి ఎమోషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మనకు ఈఎంఐలో కట్టే ఆనందము, రెంట్ కట్టే బాధ, దాంట్లో నేను డిఫరెన్స్ మీకు చెప్తా. అది నిజమా కాదా మీరు కళ్ళు మూసుకొని కొంచెంసేపు మెడిటేట్ చేసి అనలైజ్ చేయండి. నిజమే అనిపిస్తుంది మీకు. ఒక ఈఎంఐ, ఒక రెంట్ 7 times కడుతున్నారు. 12-15 వేల రెంట్ ఉంటే మీరు 75,000 80,000 ఈఎంఐ కడుతున్నారు. దాంట్లో మీకు సంతోషం అనిపిస్తుంది. ఆ సంతోషం ఏం తెలుసా? 7 రెట్లు నేను రెంట్ ప్రతి నెల కట్టినా ఏదో రోజు అంటే 20 సంవత్సరాల తర్వాత నేనేం కట్టవలసిన అవసరం లేదు అనే పిచ్చి సంతోషం. మీ సంతోషం ఏమంటే ఇప్పుడు ప్రతి నెల నేను 7 ఇంతలు రెంట్ కట్టినట్టే కదా, 7 ఇంతలు రెంట్ కట్టినా 20 సంవత్సరాల తర్వాత నేను నయా పైసా రెంట్ కట్టే అవసరం లేదు. మీరు 20 సంవత్సరాల తర్వాత ఆ ఫ్లాట్ దాని గతి ఏముంటుంది? ఆ ఫ్లాట్ను చూసి సంబరపడే టైం ఉంటుందా? ఆ ఆకారంలో ఫ్లాట్ ఉంటుందా? ఆ ఫ్లాట్ యొక్క వాల్యూ ఏముంటుంది? మీరు చూడండి, ఒక ఫ్లాట్లో 20 ఏళ్ళ నుండి మీ ఎమోషన్తో నేను చెప్తున్నా, ఎట్లా ఆడుకుంటారు అన్నది చెప్తున్నా. 20 years ఒక ఫ్లాట్లు ఉన్నారు. ఆ ఫ్లాట్ 20 yearsకి కొద్దిగా కప్పురాలుతూ ఉంటుంది, లీకేజెస్ ఉంటాయి, బండలు పగిలి ఉంటాయి, అంత ఫంగస్ పడుతుంటుంది. అంటే ఆ స్థితికి వస్తుంది. 20 ఏళ్ళ ముసలి ఫ్లాట్ మీ సొంతదైనా మీకు ఎందుకో సబితిది అనిపిస్తుంది. మీ సొంత ఫ్లాటు 20 ఏళ్ల తర్వాత సబితిది అనిపిస్తుంది. ఇదంతా ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ వీడియో నా ముఖం చూడకుండా
ఆన్ చేసి కళ్ళు మూసుకొని జస్ట్ వినండి. నేను చెప్పింది కరెక్టా కాదా? 20 ఏండ్ల తర్వాత మీ సొంత ఫ్లాట్ ముసలిదైన తర్వాత మీకు సవితిది అనిపిస్తుంది. ఎలాగైనా ఈ ఫ్లాట్ని వదిలించుకోవాలి, అందరూ కొత్త ఫ్లాట్లో మంచి ఫ్లాట్లో పోతున్నారు, మనం ఈ ఫ్లాట్ అమ్మేసి కొంత డబ్బేసి కొత్త ఫ్లాట్లో పోతే బాగుంటుంది తప్పకుండా అనిపిస్తుంది. అంటే 20 ఏండ్ల తర్వాత మళ్ళీ మిస్టేక్ మీరు ప్రారంభిస్తారు, మీ ఏజ్ సహకరిస్తే. లేదా ఆ పాత ఫ్లాట్ అమ్మేసి మీ పిల్లలు కొత్త ఫ్లాట్ కొంటే ఈ ఫ్లాట్ డబ్బులు దానికి ఇచ్చి మళ్ళీ మీరు ఈ చక్రంలో పడకుండా మీ పిల్లలు ఆ చక్రంలో పడి నలుగుతూ ఉంటారు. అదే ఒక రెంట్ ఇల్లు మీకు 5 సంవత్సరాల తర్వాత ఆ ఓనర్తో గొడవలో మీకే నచ్చకపోవటము, లేదా మీరు ఫైనాన్షియల్గా బాగా ఎదగటము, దానివల్ల మీరు కొత్త ఫ్లాట్ ఎవరెవరు కడుతుంటారో, కొత్త ఇండ్లు ఎవరెవరు కడుతుంటారో అక్కడ ఈజీగా షిఫ్ట్ కావచ్చు. అంటే అక్కడ పరిస్థితులు, అక్కడ కమర్షియల్ యాంగిల్, మీ ఆఫీస్కి దగ్గర, అంటే అన్నీ వెసులుబాటు ఉన్న చోట మీరు ఈజీగా షిఫ్ట్ కావచ్చు. అంటే మీ ప్రశ్న ఏమంటే మళ్ళీ రెంట్ ఎక్కువ ఇవ్వాలి కదండి. ఇవ్వాలి. మీరు ప్రతి నెల 700% 500 నుంచి 700% ఈఎంఐ, రెంట్ ఈఎంఐ కడుతున్నప్పుడు మీకు లేని బాధ 5 సంవత్సరాల తర్వాత 15,000 ఉన్నది 18,000 ఇవ్వటంలో తప్పేముంది? మీరు ప్రతి నెల 80,000 ఇచ్చుకుంటూ సంబరపడుతున్నారు కదా, మరి 15,000 ఫ్లాటు 18,000 20,000 ఇస్తే తప్పేముంది? 15-20 ఏళ్ళ 5-10 ఏళ్ల తర్వాత మీ ఆదాయం ఇప్పుడున్నట్టే ఉంటుందా? ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఏమంటే రెంట్కి డిప్రిసియేషన్ ఉండదు. రెంటల్ మీరు ఏముంటున్నారో దానికి ఓనర్కి డిప్రిసియేషన్ ఉంటుంది, కానీ ఒక రెంట్ తీసుకున్న పర్సన్కి డిప్రిసియేషన్ ఉండదు. పాత ఇంట్లో మనకు పొసగకపోతే కొత్త ఇంటికి పోవచ్చు, కానీ సొంత ఇల్లు పొసగకపోతే మళ్ళీ కిరాయి ఇంటికైనా పోవాలి, లేదా డబ్బులు మళ్ళీ ధారపోసి మళ్ళీ 7%, 5%, 10%, 500%, 700% ఈఎంఐ కట్టాలి. అంటే ఎక్కడ వెసులుబాటు ఉంది, ఎక్కడ ఆనందం ఉంది? మీరందరూ ఈ పిచ్చి నమ్మకాల్లో పోకండి. మనం కట్టే రెంట్పై కొద్దిగా డబ్బులు యాడ్ చేస్తే ఈఎంఐ వస్తుంది కదా, ఇది పచ్చి అబద్ధం, ఒక ట్రాప్. నేను నా 3 ఏళ్ల వీడియోల్లో మీకు ఇది స్పష్టంగా తేడా చూపించిన. అంటే ఆర్ట్ ఆఫ్ బిల్డింగ్ ఏ హౌస్, ఓనింగ్ ఏ హౌస్ ఎట్లుందో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ రెంట్ కూడా ఒక విద్యనే. ఆర్ట్ ఆఫ్ ఓనింగ్ ఏ హౌస్ దాంట్లో ఎంత స్కిల్ ఉందో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ ఎ రెంటెడ్ అకామిడేషన్ ఈజ్ ఆల్సో ఏ స్కిల్. చాలా మందికి ఈ స్కిల్ తెలియదు. మనకు సొంత భావన ఏమంటే మనము ఎవరో ఇంట్లో ఉంటున్నాం. మనకు బాధ ఏం తెలుసా? రెంట్ ఇవ్వటం బాధ. మనము 75,000 బ్యాంకుకు కడుతున్నాం, అది బాధ లేదు. కానీ 15,000 రెంట్ ఇస్తున్నాం, ఇది బాధ. మీరు ఎందుకు బాధపడాలి? అక్కడ కూడా బ్యాంక్ ఒక ఓనర్ అనుకొని మీరు పే చేస్తున్నారు. ఆయన 1 మంత్ ఇవ్వకపోయినా పెనాల్టీ వేస్తారు. ఇక్కడ కూడా మీరు ఓనర్కే ఇస్తున్నారు, ఇక్కడ కూడా ఒక ఓనర్కే ఇస్తున్నారు. ఇంకోటి, మీ సొంత ఇల్లు బాధ్యతలు మీకు ఉంటాయి, మీరు ఆనందాలు మాత్రమే లెక్కిస్తున్నారు.
మీ సొంతంటి బాధ్యతలు ఉండవా? అదే రెంటింట్లో అయితే మీకు బాధ్యత ఉంటుందా? ఏమైనా ఓనర్కి రెఫర్ చేస్తారు. ఏ ప్రాబ్లం వచ్చినా మీ ఓనర్కి చెప్పేస్తారు. కానీ సొంత ఇంట్లో ఎవరికి చెప్పేటట్టు ఉండదు, మీరే సాల్వ్ చేసుకోవాలి. అంటే నేను జస్ట్ ఒక 3-4 డిఫరెన్సెస్ మీ అజంప్షన్స్ చెప్పిన. మీ సొంత ఇంటి కళ 4-5 ఏళ్ల వరకు పూర్తి కాకూడదు. అది మీకే మంచిది. అది మీకే మంచిది. ఎందుకని? వీడియో స్టార్టింగ్లో నేను చెప్పిన కదా, ఎందుకని? ఈ ప్రశ్నకు జవాబు ప్రస్తుత కాలంలో, అంటే లాస్ట్ 7 years, నెక్స్ట్ 3-4 years ఇల్లు కొనే అంటే సందర్భమే ఈ 7+ నెక్స్ట్ 3-4 years, అంటే ఒక 12 years వరకు ఇట్ వాజ్ ద మోస్ట్ వర్స్ట్ పీరియడ్ టు ఓన్ ఏ హౌస్. కొన్నోళ్ళ సంబరాలు మీరు చూడండి, ఒకసారి పక్కకు పిలిచి అడగండి. ఈ టైంలో మీరు ఇల్లు కొన్నారు కదా, దాని రెంట్ ఎంత వస్తుంది, దాని ఈఎంఐలు ఎట్లున్నాయి, మీ పరిస్థితి ఎట్లుంది, మీ జాబ్ ఎట్లుంది అని అడగండి. అన్ని ప్రశ్నలు ఒకసారి అడగండి. మీ కళలు పూర్తవుతున్నాయా ఈఎంఐ కట్టినాక అని అడగండి. ఏమంటాడు చూడండి. అంటే నిజాయితీగా జవాబు ఇవ్వాలి. చాలా మంది ఏడుస్తూనే కనిపిస్తారు మీకు. ఎందుకంటే లాస్ట్ 7 years, నెక్స్ట్ 4 years ఒక సొంత ఇంటి కళ నెరవేరడానికి అతి దరిద్రమైన సమయం. మా ఇంటి కళకు బయట పరిస్థితులకు ఏం సంబంధం? మా దగ్గర డబ్బు ఉంది కదా. నేనేమంటా అంటే, ఒక డబ్బుతో ఒక ఇల్లు కొనుక్కొని, ఒక కారు కొనుక్కొని, ఒక ఫామ్ ల్యాండ్ కొనుక్కొని, బంగారం కొనుక్కొని, అంటే బాగా ఉండే సందర్భం ఎట్లుంటుంది, అంతా పోగేసి అన్ని కళలు తాకట్టు పెట్టి ఒక ఇల్లు కోసం కిస్తీలు కట్టడం ఎలా ఉంటుంది? సింపుల్ డిఫరెన్స్. బయట జరిగే పరిణామాలు మా ఇంటి కళకు ఏం సంబంధము? మీ ఇల్లు మీ తాతల డబ్బుతో, మీ తాతలు సంపాదించిన డబ్బుతో, లేదా మీకున్న భూములు అమ్ముకొని మీరు ఒక ఇల్లు కొంటున్నారు అంటే అసలు మీకు ఈ సబ్జెక్టుకు సంబంధం లేదు. మీ తాతల సొమ్ము, మీ నాయన సొమ్ము, మీ పరంపరగా వస్తున్న ఆస్తులు మీకు దక్కి మీరు హ్యాబిట్స్లో కూడా ఇల్లు కట్టుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే తాతల సొమ్ముకు వాల్యూ ఉండదు. అదే మీరు కడుతున్న కిస్తీకి ఉన్న వాల్యూ మీ తాతల సొమ్ముకు ఉండదు. ఇది నిజమా అబద్ధమా? డబ్బు పోతున్నది బాధ ఉంటుంది, కానీ మీరు సంపాదించిన డబ్బు కిస్తీల్లో కడితే ఎంత ఉంటుందో అంత మీ తాతల ఆస్తులు అమ్ముకొని ఒక ఇల్లు కొనటంలో అంత బాధ ఉండదు. ఇది నిజమా కాదు? మీ తాతల ఆస్తులు వస్తున్నాయి, మీ నాయన 1 కోటి రూపాయలు ఇచ్చిండు, ఇల్లు కట్టుకోరా అనేస్తే కట్టుకేసుకోవచ్చు. దాంట్లో ఏమే ఇంట్రెస్ట్ రేట్ క్యాల్కులేషన్స్, డిప్రిసియేషన్స్ ఏముండవు. ఎవరిదో పైసలు మన అదృష్టం కొద్దీ మనకు వస్తున్నాయి, దాంతో ఒక ఇల్లు కట్టేస్తున్నాం, నా పైసలు నాకుంటాయి. దిస్ ఈస్ ద ఓన్లీ వన్ ఫార్ములా విచ్ సూట్స్, అంటే ఈ ఓనింగ్ ఏ హౌస్, ఈ సొంతంటి కళ నెరవేర్చుకోవడానికి ఈ ఒక్క మెథడ్ కరెక్ట్ మెథడ్. తాతల ఆస్తి, అయ్య ఆస్తి, కట్టంలో వచ్చిన డబ్బులు, దీంతో మీరు విచ్చలవిడిగా ఎంజాయ్ చేయండి, నో ప్రాబ్లం. మీ మామ డబ్బు, మీ అయ్య డబ్బు, మీ తాతల ఆస్తి, ఈ మూడిటికి మినహాయింపు ఉంది. ఇలాంటి వారు ఎప్పుడైనా ఏ క్షణమైనా ఎంత ఖర్చు పెట్టైనా ఇల్లు కొనుక్కోవచ్చు. కానీ సొంతింటి కళ నెరవేరడానికి తమ సొంత డబ్బులు, కష్టపడి సంపాదించిన డబ్బులు పెట్టడానికి లాస్ట్ 7 years, నెక్స్ట్ 4 years దరిద్రమైన టైం. మీరు చూస్తే ఈ రాబోయే 4 సంవత్సరాలు
మీరు గిన ఒక ఫిక్స్డ్ అసెట్ పై కన్నేసి దాని కిస్తీల్లో లేదా స్పాట్ క్యాష్ ఇచ్చి దాన్ని కొన్న ప్రపంచంలో దానంత దరిద్ర గొట్టు డిసిషన్ ఇంకోటి ఉండదు. ఎందుకు ఉండదు? లాస్ట్ 7 yearsగా నెక్స్ట్ 4 yearsలో మీ జీవితంలో మీ ఫార్ములాస్ ఉన్నాయి కదా, అంటే అంచనాలు ప్రతి ఒక్కటి తారుమారైతుంది. మీ జీవన విధానము, మీ పిల్లల ఎడ్యుకేషను, మీ పిల్లల ఖర్చులు, మీ మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇతరత్ర ఖర్చులు, మీ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మీరు గత 7 ఏళ్లుగా అనుకుంటున్న ప్రయారిటీస్ నెక్స్ట్ 4 yearsలో తీవ్రంగా మార్పులు చెందుతాయి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ఓనింగ్ ఏ ప్రాపర్టీ వీ వుడ్ హ్యావ్ ప్రాపర్లీ మేనేజ్డ్ అవర్ లైఫ్ అనిపిస్తుంది. అంటే ఒక సొంతింటి కల కన్నా మనం గడపబోయే జీవితం మనకు చాలా ముఖ్యం. మనం ఎందుకు విస్మరించినాం? ఒక కళ కోసం, సొంతింటి కళ. మీరు చూడండి, దాంట్లోనే ఉంది ప్రాబ్లం. సొంతింటి కళ, సొంతిల్లు అనేది ఎప్పటి నుంచో ఒక కళగా వాళ్ళు డిఫైన్ చేశారు. అది పూర్తి కావచ్చు, కాకపోవచ్చు. ఒక కళ యొక్క గుణం చెప్తున్నా, అది నిజం అయితుండొచ్చు, కాకపోవచ్చు. అందుకోసం సొంతింటి కళ నెరవేరింది అంట. నెరవేరాక దాని తంటాలు, దాని గురించి ఎవరు మాట్లాడారు? సొంతింటి కళ నెరవేరింది, ఎలాగైనా మన తలపై ఒక గూడు ఉండాలి. అప్పటి కాలంలో గూడుకు, సొంతింటి కళకు డెఫినేషన్స్ వేరే. ఇప్పుడు అట్లా కాదు. ఈ ఏరియాలో ఇన్ని బెడ్రూమ్లు, ఇలా ఈ ఫ్లోర్లో ఇంత ఈఎంఐతో, మాకు ఇన్ని లగ్జరీస్, ఇన్ని అమ్యూనిటీస్తో ఒక ఇల్లు ఉండాలి. పాతకాలంలో ఇల్లు స్టార్ట్ చేసి కంప్లీట్ అయ్యే వరకు 3-4 years అవుతుండే. వాళ్ళకి టైం ఉన్నప్పుడల్లా ఒక్కొక్క రూము, ఒక్కొక్క బాత్రూము ఇట్లా వేసుకుంటే చేస్తుండే. ఈ వాటర్ పట్ల కాదు, లోన్ తీసుకోవాలి, కాంట్రాక్టర్ పెట్టుకోవాలి, వాడు సంవత్సరం లోపల ఇల్లు మొత్తం రెడీ చేసి గృహప్రవేశం చేయాలి. అంటే సొంతంటి కళ నెరవేరడం అనేది దాని చాలా చేంజ్ అయిపోయింది. మీరు ఇంకా పాత సొంతింటి కళ అనుకుంటున్నారు. అదిగా సొంతింటి కళ అనేది అప్పుల పాలై, కిస్తీల పాలై 20 సంవత్సరాలు మీ జీవితాన్ని కబళిస్తే కానీ మీ సొంతింటి కళ నెరవేరదు. సొంతింటి కళ డెఫినేషన్ ఇది, 2026లో డెఫినేషన్ ఇది. సొంతింటి కళ వెనక ఇంత కథ ఉంటుంది. కట్టకపోతే అవమానాలు, కడితే జీవితంలో, అంటే ఏ ప్రమాదం జరిగినా దాన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే కిస్తీ కట్టడం చాలా ముఖ్యం. మన ఆరోగ్యం కన్నా కిస్తీ ముఖ్యం. పరువు సమస్య, పరువు కాకుండా మళ్ళీ దానిపై ఖర్చులు. ఇప్పుడు పిల్లలు ఎదిగేటప్పుడు ఇల్లు కొంటే ఒక ప్రమాదం, పిల్లలు ఎదిగాక ఇల్లు కొనడం ఇంకో ప్రమాదం. పిల్లలు ఎదిగేటప్పుడు వాళ్ళ ఎదుగుదలతో పాటు, ఆ ఖర్చులతో పాటు ఇంటికి ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఎదిగిపోయినారు, మీరు ఒక 1.5-2 కోట్లు వేసి ఫ్లాట్ తీసుకున్నారు, భార్యాభర్తలు ఉంటున్నారు. ఆ 1.5-2 కోట్ల ఫ్లాట్ కిస్తీ 70-80 వేలు ఉండేది మీ ఇద్దరే. మీ పిల్లలు ఏదో సిటీకి, బెంగళూరుకో, ఫారెన్కో ఎక్కడో వెళ్ళిపోతారు. అంటే ఎదిగేటప్పుడు ఒక కష్టం, ఎదిగినాక ఇంకో కష్టం. అవునా కాదా? నేను అందుకొని చెప్తున్నా, ఈ వీడియో మీరు టోటల్ డార్క్ రూమ్లో ఇది ఆన్ చేసి కళ్ళు మూసుకొని టోటల్ ఫ్యామిలీ ఒక్కసారి కూర్చొని వినండి. నిజమా కాదా? ఇట్టే బయటపడిపోతుంది. నేను శాపం రూపంలో ఎందుకు ఇస్తున్నా? ఎందుకంటే రాబోయే 4 సంవత్సరాలు మీ జీవితానికే లిట్మస్ టెస్ట్. అంటే మీ మనుగడకే ఒక సవాల్. మీ జీవితం మనుగడకే ఒక సవాల్ ఉన్నాక ఇక్కడ సొంతింటి కళ అనేది ఎంత ఇంపార్టెంట్.
మీ జీవితం మనుగడకే సవాలు, మీ పిల్లల భవిష్యత్తుకే సవాలు ఉన్నప్పుడు ఈ సొంతంటి కళ నెరవేరడం ఇప్పుడు ముఖ్యమా? ఒక 25,000 25 లక్షలు ఖర్చు అయ్యే ఒక లగ్జరీ ఫ్లాట్ 1,5 కోటి పెట్టి కొనడం తెలివి మంతుల పనేనా? అంటే ఇంకెన్నేళ్ళు ఆగాలి అంటే ఆగాలి, కళ నెరవేరకపోయినా పర్వాలేదు. 30 లక్షలు 25 లక్షలు ఖర్చు అయ్యే ఒక లగ్జరీ అపార్ట్మెంట్ మీకు 1,5 కోటి 2 కోట్లకు అమ్ముతుంటే ఇంకెప్పుడు కొనాలి? ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాదు పరిస్థితులు ఎలా ఉన్నాయి, రేపు మెరుగుగా ఉంటాయా అంటే ఉండవు. హైదరాబాదు ఫుల్ సర్కిల్ తిరిగేసింది. ఇప్పుడు హైదరాబాదులో ఉండడం కష్టం, లైఫ్ స్టైల్ కష్టం, ఎంప్లాయ్మెంట్ కష్టం, తిరగడం కష్టం, మనుగడ కష్టం. ఇన్ని కష్టాల్లో మన ఈఎంఐ కూడా చేరితే మన పరిస్థితి ఏమవుతుంది? నేను అడగదలుచుకుంది ఇదే ప్రశ్న. ఈ జీవితంలో ఇన్ని దుర్ఘటనలు జరుగుతుంటే దాంట్లో ఈఎంఐ కూడా మనకు దూరిందనుకోండి, మన పరిస్థితి ఎట్లుంటుంది? ఒకసారి ఆలోచించండి. నేనేం మామూలు శాల్తీని కాదు, నేను పక్క పథకంతోనే మీ అందరినీ ఒక సెట్లో తెచ్చిన. చాలా మంది మీరు ఇట్లా మాట్లాడతారు స్లోగా, మీకేమొస్తుందిరా? మీకు ఒక 5 నిమిషాలు మాట్లాడండి, వితౌట్ కట్స్ మాట్లాడండి, చూపిస్తాం. మీ సొంత వీడియో ఇవన్నీ కదా ఛానల్ వేసుకోండి, జస్ట్ టెస్ట్ కోసం వేసుకోండి. 10 మంది పొళ్ళుమని నవ్వుపోతారు, 10 మంది మీ ఇంట్లో వాళ్ళే నవ్వుతారు నేను చూసి. 3 నిమిషాల వీడియో కూడా చేయరా అని పెద్ద కమెంట్లు పెడుతున్నావా అంటారు. అంత డిఫికల్ట్. మరి సబ్జెక్ట్ పై పట్టుంటే మాట్లాడాలి. కమెంట్ ఎవడనే పెట్టచ్చు, రోడ్డు మీద పోయేటోడు కూడా పెట్టచ్చు. ఏమి రాని ఉంటానే పెడతాడు అడ్డమైన కమెంట్. ఇంత స్లోగా ఉన్నారు, నువ్వు నాకు ఫాస్ట్గా మాట్లాడడానికి పైసలు ఇస్తున్నావా? లేదా ఇట్లా మాట్లాడాలని ఉందా? మీకు నచ్చినట్టు మాట్లాడడానికి ఈ ఛానల్ ఎందుకు? మీకు నచ్చింది మీరే రికార్డ్ చేసుకొని మీరే మీ ఛానల్ వేసుకొని మీరే చూసుకోండి. అట్లీస్ట్ వాచ్ టైం అని వస్తుంది. మీ వీడియో 3 minutes వీడియో చేసి పటపట మాట్లాడేసి మీరే అది వేసుకొని మళ్ళా చూడండి. మీ ఇంట్లో వాళ్ళతో అందరికీ ఫోన్లు ఆన్ చేసి అదే వీడియో చూడమని చెప్పండి, వాచ్ టైం అని వస్తుంది. నాకు కమెంట్ పెడితే ఏమొస్తుంది? బూతులు వస్తాయి. ఇప్పుడు నా ఆకారం చూసి మీరు ఏమనుకుంటున్నా ఉండొచ్చు. కంట్రీలలో కంట్రీ నేను, అంటే అన్ఇమాజినబుల్ కంట్రీ నేను. మీరు ఏమనుకుంటారేమో, దుర్భాషలాడటంలో నేను అంటే పిహెచ్డి చేసిన. నాకు ఎన్నో లాంగ్వేజెస్ వచ్చు, లాంగ్వేజెస్లో కూడా పచ్చి బూతులు వచ్చు. నా పరువు తీయాలని మీరు ట్రై చేసిన, మీరు నిద్రపోయినా నిద్ర వచ్చి తిడతా నేను. మీరు ఏమనుకుంటారు పాపం? నన్ను కామెంట్ పెట్టంగానే ఫీల్ అయిపోతాడు, కోర్సు ఏమీ ఉండవు, తొక్కి పారేస్తా బిడ్డ. మళ్ళీ మీ అమ్మ గర్భంలో పోయి అక్కడి నుంచి మొత్తుకోవాలి, నేను రాను, బయటికి రాను. ఏమనుకుంటారా మీరు? ఇంత రిస్క్ తీసుకొని ఇంత చేస్తున్నా అంటే నా కథ తెలిసిపోవాలి. నా తోటి ఉన్న రియల్ ఎస్టేట్ ఛానల్ బంద్ అయిపోయినాయి. ఇప్పుడు సత్తా లేదు నా కొడుకులో, మ్యాటర్ లేదు. మ్యాటర్ లేకుండా ఇంకెన్నాళ్ళు నడిపిస్తారు? అట్లుండదు. నిజాయితీగా మాట్లాడినప్పుడు మెల్లగా మాట్లాడాలి. ఫాస్ట్గా మాట్లాడండి, 2x అంట, నువ్వు 10x లేను, ఇంటేను లేకపోతే లేదు. ఎవరు ఇని లాభపడాలనుకుంటున్నారో వాడు ఎంత స్లోగా మాట్లాడినా వింటారు. అర్థమైందా? నాకేం తొందర లేదు, మీకేం ఉత్సాహదో మాకు తెలియదు. కానీ మహిళలు కమెంట్ పెడుతున్నారు, నువ్వు ఇంత స్లోగా, అంటే వాళ్ళ ఇంటెన్షన్ వేరే ఉంది. ఎందుకంటే మొన్న గరికపాటి వీడియో పెట్టినాక మహిళలు ఎంటర్ అయ్యారు. పాపం వాళ్ళకు నేను కొద్దిగా మెత్తటి డీసెంట్ బ్రాహ్మణ్ అనుకుంటారు.
నేను పెద్ద కంత్రిగాణ్ణి, నన్ను నేను వివరించాలంటే చాలా అంటే కాంపోజర్ మొత్తం వీడియోకి అనుగుణంగా నేను మెత్తబడి మంచి అంటే బ్యాలెన్స్డ్ తెలుగులో మాట్లాడుతున్నా. లేకపోతే మనకు తెలంగాణ యాస వచ్చు, ఆంధ్ర యాస వచ్చు, కన్నడ, తమిళ్, గుజరాతీ, హిందీ, ఉర్దూ బాగా మంచి పాళ్ళలో వచ్చు. దాంట్లో తిట్టినా అంటే మీకు వచ్చే జన్మలో కూడా వినిపిస్తుంది. జాగ్రత్త. మీరు ఇప్పటిదాకా ఆ బూత్ అయినా ఉండారు. అంత గంభీరమైన బూతులు తిడతారు. లేదు ఎక్కువైందంటే పీకి పారేస్తా ఛానల్ నుంచి. ఎందుకంటే ఈ ఛానల్ ఒక పర్పస్తో నేను డిజైన్ చేసిన. దాన్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళు అంటే నాకు ఆ విజయశాంతి పిక్చర్లా అని అంటాడు అది విలన్. నాకు నీ జీవితంపై విరక్తి పుట్టింది అంటాడు. అంకుశమా అది ఏం పిక్చర్ అది? విజయశాంతి పోలీస్ ఆఫీసర్ ఉంటుంది. అట్లనే నేను కూడా విలన్ టైపే. ఆ బ్లాక్ కళ్ళద్దాలు కూడా ఉండవు అంతే. నాకు నీ ఐడిపై విరక్తి పుట్టింది అంట అంతే. వాదించుడు గీతించుడు ఏం లే, కుద్దుడు లేదా పీకేసుడు అంతే. దీంట్లో సొల్యూషన్ రెండో మార్కులు ఏముండవు మన దగ్గర. ఎవడెవడు వస్తుండు, ఏం కమెంట్ పెడుతుండు, వాడి జీవితకాలం గుర్తుండిపోయే జవాబు ఏమి ఇవ్వాలి మొత్తం నా దగ్గర ఉంటుంది. కనుక నా ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయండి. నేను మీకు ఇట్లా ఎవడు ఎక్స్ప్లెయిన్ చేయడు. సొంతంటి కళ మీకు నెరవేరకూడదు, ఎందువలన వివరింపుడి అంటే మీకు క్లియర్గా చెప్తున్నా. వచ్చే 4 గంటల వరకు కూడా మీ కళ నెరవేరకూడదు. ఎందుకంటే ఇప్పుడు కళ నెరవేరితే మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. మీ 20 ఏళ్ళు తాకట్టు పెట్టాల్సి వస్తుంది. 20 ఏళ్ళు ఇంకా ఎక్కువనే. బాధపడుతూ ఆ సొంతింట్లో మీరు అనుభవించే క్షోభ ఎక్కువ, ఆనందం కన్నా క్షోభ ఎక్కువ. మరి సొంతింటి కళ క్షోభ కోసమా నా ప్రశ్న. ఈ 4 ఏళ్ళు మీరు ప్రయత్నించినా మీరు దాంట్లో సఫలీకృతమైన మీ ఏడుపు బతుకులు ఆ సొంతింటి అంటే పునాదులను కదిలిస్తుందా? ఏ ఆనందం కోసం మీరు మీ జీవితాన్ని తాకట్టు పెడుతున్నారో అది ఆనందం ఇవ్వగలదా? ఇవ్వలేదు. 4 ఏళ్ల వరకైతే మీరు ఎంత మంచి ధనికులైనా మంచి శాలరీ ఉన్నాయినా మీరు ఆనందించలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర క్యాష్ ఉంది, ఒక 60 లక్షల ప్రాపర్టీ ₹1 కోటి కొంటే 40 లక్షల బాధ ఉంటుందా లేదా? మీకు క్యాష్ ఉంది మీ దగ్గర ₹1 కోటి కొనేసినారు, ఆ ప్రాపర్టీ వాల్యూ కరెక్ట్ వాల్యుయేషన్ ఇస్తే 60 లక్షలు ఉంది, మీ దగ్గర డబ్బు ఉందని ₹1 కోటి కొనేసిండు. 40 lakhs మిమ్మల్ని ఎప్పుడు నిద్రలో ఇట్లా గెలుపుతుంటుందా లేదా? కొనేసారు మీరు, అయిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్ అనుకున్నారు. కానీ పాస్ట్ ఈజ్ పాస్ట్ అంత ఈజీగా వదలదు. ఆ 40 లక్షలు మిమ్మల్ని 40 ఏళ్ళు వేధిస్తుంది. మీరు మనిషి అయితే బ్రాకెట్లో అది. కాబట్టి ఈ వచ్చే 4 ఏళ్ళు కూడా మీ సొంతింటి కళ ఎంత దూరం అయితే అంత మంచిది. ఎందుకంటే ఈ 4 ఏళ్లలో అసలు మీరు హైదరాబాదులో ఉండాలా లేదా అనేదే డిసైడ్ చేసుకునే పరిస్థితులు వస్తాయి. హైదరాబాదులో నేను ఉండాలా లేదా నా ఊరికి వెళ్ళిపోవాలన్నా, నా జిల్లాకి వెళ్ళిపోవాలన్నా అనే పరిస్థితులు డెఫినెట్లీ వస్తాయి. రాజకీయ, సామాజిక, భౌగోళిక మార్పులతో కూడిన హైదరాబాదులో అసలు ఇన్ని అంటే ఫెసిలిటీస్ ఉన్న హైదరాబాదులో ఎన్ని డబ్బులు పెట్టి నేను ఉండాలి, ఇన్ని డబ్బులు పెట్టడం అవసరమా అనే ఒక క్వశ్చన్ మార్క్ మీకు ఈ 4 ఏళ్లలో మీకు ఎదురుగాబోతుంది. సొంతంటి ప్రతి లొకేషన్ ఒక ప్రాబ్లం కాబోతుంది. ఐదర్ క్రౌడెడ్ ఆర్ ఏలియనేటెడ్, అంటే ఎక్కడో దూరమైన ఇల్లు లేదా క్రౌడ్లోనైనా ఉండటం, రెండు మీకు ప్రమాదకరం.
వాల్యూ ఒక ప్రమాదం అయితే లొకేషన్ ఒక ప్రమాదం కాబోతుంది. ఎందుకంటే పూటకో డెవలప్మెంట్ అసలు వస్తుందా లేదా తెలియదు. బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుంది అదే ముచ్చన రావడానికి. బుల్లెట్ ట్రైన్ ఉత్సన రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తుంది, బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుంది, బుల్లెట్ ట్రైన్ హబ్గా హైదరాబాద్ మారబోతుంది, అదే ఉత్సనారా? బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? అది హైదరాబాద్ నుంచి నడుస్తుంది అంటే అది పగటి కలే. అది కలగా మారినా అది కలే. మీరు చూడండి, మెట్రో అటువంటి అంటే ఈజీ టు మెయింటైన్ ప్రాజెక్ట్ని 6,000 కోట్ల అప్పు పాలు చేసిన ప్రభుత్వాలు ఈ బుల్లెట్ ట్రైన్ అయినా ఇప్పుడు చూడండి, బుల్లెట్ ట్రైన్ వర్సెస్ ఎయిర్పోర్ట్స్. ఎయిర్పోర్ట్ దగ్గర మనం ఉండాలన్నా, బుల్లెట్ ట్రైన్ హబ్ దగ్గర మనం ఉండాలన్నా. బుల్లెట్ ట్రైన్ హబ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే బుల్లెట్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని దీనికి ప్రాముఖ్యత తేవడానికి ఎయిర్పోర్ట్ని తగలడేస్తారు. మొన్నటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మన గుండెకాయ అన్నవాళ్ళు ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ఒక గుండెకాయ అంటాడు, రేపు ఇంకా ఎంఎంటీఎస్ స్టేషన్ ఒక గుండెకాయ అంటాడు, రేపు యాదాద్రి ఒక గుండెకాయ అంటాడు. ఎన్ని గుండెలు రా ఇవి? ఇప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే బాగా డబ్బున్నోళ్ళు వాళ్ళు ఇంకో ఫ్లాట్ కొనడానికి, ఇంకా ఆస్తులు పెంచుకోవడానికి రెంట్లు పెంచుతారు, అసెట్ వాల్యూస్ పెంచుతారు, హోమ్ లోన్స్ ఈజీగా వచ్చేటట్టు చేస్తారు. ఎందుకంటే మీకు ఆ ఊబిలో రాగేస్తారు వాళ్ళు. ఆల్రెడీ ఉన్న ధనికులు ఇంకా ధనవంతులు కావాలని మీకు ఈ పన్నాగంలా అనిపిస్తుంది వచ్చే 4 years. మీరు చూస్తూ ఉండండి. నా మాట వినటం వల్ల మీరు సొంత ఇల్లు కలగా మిగిలిపోతుంది అంత తప్ప మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. నేను రాసిస్తా. ఈ సొంతంటి కళ నెరవేరదు కానీ మీ జీవితాలు అద్భుతంగా సాగుతాయి. ఈ 4 ఏళ్ళు ఎవడు అంటే మునిగిపోయే స్టేజ్లో వస్తారు, మీరు తేలుతూ కనిపిస్తారు. ఎవరు మునిగి శవాలవుతుంటారో మీరు తేలి అంటే ఒడ్డున చేరుకునే స్థాయిలో మీరు ఉంటారు. అందుకోసం నేను చెప్తున్నా, రాబోయే 4 ఏళ్ల వరకు మీ సొంతంటి కళ ఎట్టి పరిస్థితుల్లో నెరవేరకూడదు. అది మీకు చాలా మంచిది. మీ జీవితం అంటే మంచిగా ఒక క్వాలిటీ లైఫ్ లీడ్ అవుతుంది. ఒక్క కళ పక్కన పెడితే మిగతా అంతా మీ లైఫ్లో రియల్గా జరుగుతుంది. మీరు అనుకున్నవి తింటారు, మీరు అనుకున్నవి వేసుకుంటారు, మీరు అనుకున్న చోటికి పోతారు, మీరు అనుభవించవలసిన తాత్కాలిక సుఖాలు మంచిగా అనుభవిస్తారు, మీరు కావాల్సినవి కొనుక్కుంటారు. ఒక కళ తాకట్టు పెడితే 10 కళలు ఈజీగా నెరవేరుతాయి. ఇది కూడా నా శాపమే. ఒక కళను తాకట్టు పెడితే 10 కళలు అంటే సార్థకమవుతాయి. మీకు 10 కళల సార్థకత్వం కావాలన్నా ఒక ముదనష్టపు కళ మీకు అంటే మీ కళ పూర్తయితే చాలా, అది మీరే డిసైడ్ చేసుకోండి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇది శాపం కాదండి, ఇది హెచ్చరిక. ఇది ఒక గమ్యం వైపు మిమ్మల్ని అంటే నడవాలి అని చెప్పే, ఒక సన్మార్గం వైపు నడవాలి అని చెప్పే ఒక హితవు. అంతే తప్ప మీరు ఫెయిల్ కావాలని నేను చెప్పినా కదా, అత్త మామ సొమ్ము, మీ నాన్న సొమ్ము, మీ తాతల ప్రాపర్టీస్ ఉంటే బ్రహ్మాండం వెళ్ళి కట్టుకోండి. ఎందుకంటే ఆ పైసలు మనవి కావు. కానీ కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు కట్టడం ఈ 4 ఏళ్లలో మీరు కల కాదు కలనే కనకండి. ఇది నా పర్ఫెక్ట్ ఇది సొల్యూషన్. కళ మానేసేయండి. కళనే అనుకోండి, బ్యాడ్ డ్రీమ్ అనుకోండి. 4 years వరకు ఇది బ్యాడ్ డ్రీమ్. 4 years తర్వాత కొద్దిగా మెరుగుపడుతుంటుంది. అప్పుడు మీరు తప్పకుండా ఈ అటెంప్ట్ చేయండి అని 100% యాక్యురసీతో మీకు చెప్తున్నాను. సింపుల్గా పాటించండి, ఆనందంగా ఈ 4 ఏళ్ళు గడపండి అని అందరికీ చెప్తూ, మీరందరూ తప్పకుండా మనసు నిబ్బరంతో ఆనందంగా 4 ఏళ్ళు వర్ధిల్లాలి
అని కోరుకుంటూ నమస్కారం.